సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చలకొచ్చింది సార్. అంటే ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ అమరావతిని అనౌన్స్ చేసింది. దానికి తగ్గట్టుగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మొన్న బొత్స మాట్లాడుతూ మేము అది అంటే రాజధాని విషయంలో మేము మా పార్టీ వాళ్ళతో డిస్కస్ చేసి ఏంటన్నా చెప్తాం. 3 రాజధానుల అంశం పక్కన పెట్టేస్తాం. దీనికి సంబంధించి మా పార్టీ ఏ విధంగా డిసిజన్ తీసుకుంటుందా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడేంటంటే సార్ ఒక డౌటు. రేపటి రోజు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ చేంజ్ అయ్యి అమరావతిని కాకుండా ఇంకొక దాన్ని రాజధానిగా చేసే ఛాన్స్ ఉందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఒక చర్చలో మిగిలిపోయింది. అన్ని పార్టీలు కలుపుకొని ఏదో ఒక దాన్ని రాజధానిగా చేస్తే అయిపోతుందా అని చెప్పేసి మినిమమ్ చాలా మందికి డౌట్ వచ్చేస్తుంది సార్. మరి రాజధాని అంశం గురించి మీరేం చెప్తారు సార్? అంటే రాజధానికి చట్టపరమైనటువంటి ఒక భద్రత కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పి అది కల్పించటం ద్వారా ఇంకా రాజధాని మార్చటం, దాని మీద డిస్కషన్ లేకుండా చేస్తాము అని చెప్తున్నారు. అది చేస్తే ఓకే. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం, అలాగే వికేంద్రీకరణ కోసం, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఒక 3-4 సెంటర్లను డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఆయన అభిప్రాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప రాజధాని అనే విషయంలో అంటే ఒక చోట మోసపోసినట్టు ఉండకూడదు అభివృద్ధి. హైదరాబాద్ విషయంలో జరిగింది ఇదే అని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు. ఇది 2014లో ఆయన ముఖ్యమంత్రి కావటానికంటే ముందు హైదరాబాదులోనే అభివృద్ధి అంతా మనం కుప్పపోసి తప్పు చేశాం అని వారే మాట్లాడారు. వారే మళ్ళీ అమరావతి అనే పేరుతో అభివృద్ధి అంతా అక్కడ మోసపోయటానికి ఒక ప్రయత్నం చేశాడు. అంటే హైదరాబాదు రాజధానిగా ఉన్న ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి? శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతంలో ఏదన్నా ఊళ్ళో ఒక పిల్లవాడు ఎవరైనా డిగ్రీ కంప్లీట్ అయితే ఆ తండ్రి ఆ కుర్రాడి చేతిలో ఒక 10,000, 5,000, 2,000 పెట్టి హైదరాబాద్ బస్సు ఎక్కించి అక్కడికి వెళ్ళి ఏదో రకంగా బతకరా బాబు, బతుకు ఓపెన్ చేసుకో అని పంపించటం ఒక ఆచారంగా మారిపోయింది. అలా మార్చేశారు మీరు. ఆ మార్చేయటం అనేది ఎందుకు జరిగిందంటే అభివృద్ధి అంతా ఇక్కడ కుప్పపోయటం వల్ల. ఇలా కుప్పపోయటం కాదు, ఎక్కడికక్కడ జరగాలి, వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. కానీ వారు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు మర్చిపోయి అమరావతి కేంద్రంగా జరిపే ప్రయత్నం చేశాడు. అన్నీ అక్కడే అనే పద్ధతిలో ఆయన నిర్ణయాలు, పనులు జరిగినాయి. దాని మీద ఆయన పాత మాటల్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. దాన్ని సీరియస్గా క్రిటిసైజ్ చేయాల్సిన అవసరమేం లేదు. ఆ ప్రయాణం ప్రాపర్గా ఉందా లేదా అనే దాని మీద క్రిటిసైజ్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంటే ఒకటి స్పష్టం, దాన్ని ఆయన ఒక ఎస్కేపింగ్ ప్రోగ్రాంలో భాగంగా తీసుకుని ఉండొచ్చు. అంటే ఆయన ప్రజలకి సంక్షేమ పథకాలు అందించటము అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ఇతర ఖర్చులన్నీ తగ్గించుకునే కార్యక్రమం చేపట్టాడు. ఆ ఇతర ఖర్చుల తగ్గింపులో భాగంగా రాజధాని కోసం పెట్టే కేటాయింపులు అక్కడ పెట్టకుండా ఉండడానికి అసలు రాజధాని కాదు అంటే సరిపోతుంది. తద్వారా ఆ నిధులు కూడా ఇటువైపు మళ్లించవచ్చు అనే ప్రోగ్రాం ఏదో ఆయన బ్రెయిన్లో ఒక డిజైన్ ఉంది. ఆ డిజైన్ మేరకు ఆయన వ్యూహాత్మకంగా కూడా ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి నినాదాన్ని మేజర్గా మాట్లాడి ఉంటాడు. అది విషయం. అయితే దాన్ని విపరీత ధోరణిలో ప్రొజెక్ట్ చేసి తెలుగు ఆంధ్రులకి ఒక రాజధాని కూడా లేకుండా చేస్తాడు అని అతని మీద విమర్శలు చేయటం ద్వారా మేమే రాజధాని పయనీర్స్ని అనేది ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం తెలుగుదేశం చేస్తోంది. ఈ 4 ఏళ్లలో వాళ్ళు సీరియస్గా అక్కడ డెవలప్మెంట్ చేసేస్తే ఇక అదే రాజధాని ప్రపంచం అంతా ఫిక్స్ అవుతుంది కదా. ఆ ప్రయత్నం ఇంకా మొదలవ్వలేదు అనే గొడవ ఒకటి ఉంది అక్కడ. ఆ ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు సంవత్సరం అవుతోంది, ఇక 4 ఏళ్లే మిగిలింది. ఈ సంవత్సరంలో చేయనిది 4 ఏళ్లలో ఏం చేస్తారు అనే గొడవ ఉంది. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే జనాల్లో ఒక రకమైన చిరాకు మొదలైంది ఆల్రెడీ. ఆ చిరాకుని ఎలా ఫేస్ చేయాలని ఆలోచించుకోవటం మంచిది. ఎర్లీగానే తొందరగా మేలుకుంటే మంచిది. మేలుకోకపోతే పక్కకు పడేస్తారు జనాలు.
కాబట్టి పక్కన పడేసే పరిస్థితి తెచ్చుకోకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంటే వైసీపీ మీద ఈ స్టాంపు మరింత బలంగా వేయటానికి ఇప్పుడు బొత్స అన్న మాట ఏమిటి? ఆయన దీని మీద మా పార్టీ విధానం ఏమిటో అంతర్గత సమావేశాల్లో చర్చించి ఒక నిర్ణయం ప్రకటిస్తాము అన్నాడు. అది ప్రకటిస్తామని చెప్పాడు. అది ఎప్పుడో ప్రకటిస్తామని కాదు, ఇప్పుడు ప్రకటిస్తామనే. మేము ఒకసారి కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం ప్రకటిస్తాము అన్నాడు. అది నెగిటివ్గా వస్తుందని ఎందుకు అనుకోవాలి? పాజిటివ్గా కూడా కావచ్చు కదా. ఓకే, అమరావతి మన రాజధాని అనొచ్చు. ఆ నిర్ణయం రానివ్వండి. ఈ లోపల విమర్శలు ఎందుకు వాళ్ళ మీద? వాళ్ళు పాత విషయాలు ఏవో మళ్ళీ లేవనెత్తి కొత్త విమర్శలు చేయటం ఎందుకు? వాళ్ళు మళ్ళీ అడ్డం పడిపోతారంటే అడ్డం పట్టడానికి లేదు. ఇక్కడ నేరుగా ప్రధాని మోడీ గారే ప్రమాణ స్వీకారం రోజున మాట్లాడాడు. దీనికి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అందరూ మాట్లాడారు. దానికి వారు ఓకే చేశారు. దాన్ని ఏదో చేసుకుంటే అయిపోతుంది. అలాగే వీళ్ళు అక్కడ ఏం చేయదలుచుకున్నారో అది మొదలుపెట్టి చేయాలి కదా. అది చేస్తే ఆగుతుంది. అది చేయకపోవడం వలన కదా ఇప్పుడు గతంలో ఏముంది అక్కడ, శ్మశానాలు అనే మాట కూడా వాడేశారు. బొత్స సత్యనారాయణ అన్నాడు ఆ మాట. ఎందుకన్నావంటే ఆ రోజున పరిస్థితి అది అంటున్నాడు. ఇప్పుడు కొంచెం మారుతూ ఉండొచ్చు. మారితే మేమెందుకు అంటాం అంటున్నాడు అతనే. మరి మార్చి చూపించండి. మారిస్తే మేము అంగీకరిస్తాం అంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ఏం చేస్తారో చేయండి. అక్కడ చేసిన తర్వాత అభిప్రాయాలు మారుతాయేమో చూద్దాం. ఆయన అన్నది పార్టీ నిర్ణయం ఏమిటో ప్రకటిస్తామని. ప్రకటించనివ్వండి. దానిలో తేడా ఉంటే అప్పుడు విమర్శించండి. ముందస్తు విమర్శలు ఎందుకు? అంటే ఒక బ్రాండ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేసేవాళ్ళు ఏం మాట్లాడినా బ్రాండ్ చేస్తున్నారు. ఈ బ్రాండింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ఇష్యూని మళ్ళీ రైజ్ చేశారు. ఇలా ఇష్యూలు రైజ్ చేసుకుంటూ ఈ డ్రామా నడపడమేనా? ఒరిజినల్గా చేసేది ఏమన్నా ఉందా? గ్రౌండ్లో నిలబడి ఏమైనా చేయగలరా? మీరు చేస్తున్నారా?